మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ విశ్వసుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. థాయిలాండ్లో అట్టహాసంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్ ఫైనల్స్లో ఆమె విజేతగా నిలిచారు. గతేడాది విశ్వసుందరి డెన్మార్క్కు చెందిన విక్టోరియా కార్ థెయిల్వింగ్ ఫాతిమాకు కిరీటాన్ని అలంకరించారు. పోటీల ఆరంభం నుంచే ఫేవరెట్గా ఉన్న ఫాతిమా తన అందం, ప్రతిభతో న్యాయ నిర్ణేతలను మెప్పించారు. 25 ఏళ్ల ఫాతిమా బోష్కు స్వదేశంలో అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో ఆమె మిస్ యూనివర్స్ మెక్సికో 2025గా ఎంపికై విశ్వవేదికపై తన దేశానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈ పోటీలకు ముందు జరిగిన ఒక సంఘటన ఆమెను వార్తల్లో నిలిపింది. రిహార్సల్స్ సమయంలో థాయిలాండ్కు చెందిన ఓ పేజెంట్ డైరెక్టర్ తనపై కేకలు వేశారనే ఆరోపణలతో ఫాతిమా ఈవినింగ్ గౌన్, హీల్స్తోనే వేదిక నుంచి వాకౌట్ చేశారు. ఈ ఘటన ఆన్లైన్లో పెద్ద చర్చకు దారితీసింది. అయినప్పటికీ ఆమె వెంటనే సంయమనం పాటించి తిరిగి రిహార్సల్స్లో పాల్గొన్నారు. తన వృత్తి నిబద్ధతను చాటుకొని చివరకు విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకొని అందరి మన్ననలు పొందారు.